హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాబైతే మాత్రం 84 ఎపిసోడ్. ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా? న్యూస్ చూడగానే టక్కున కార్ కీస్ తీసుకొని బయటికి పరిగెత్తాడు జై. అప్పుడే ఉషా నుంచి కాల్ వచ్చింది. నాన్న టీవీలో అనగానే, అవునమ్మా, నేను అక్కడికే వెళ్తున్నాను, మీరు కంగారు పడకండి అంటూ కాల్ కట్ చేశాడు జై. కంగారుగా ఎవరికో కాల్ చేస్తూ వెళ్తున్న జైని ఏమైంది అని అడిగాడు శాస్త్రి. టీవీలో చూసింది చెప్తాడు. నేను వస్తాను భయ్యా అనగానే, వద్దు, పప్పీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నువ్వు కాల్ చేస్తూ ఉండు అంటూ ఫాస్ట్గా కార్ తీశాడు జై. కాలేజీ నుండి అందర్నీ బయటికి సేఫ్గా తీసుకొచ్చారు పోలీసులు. కుక్కలు మొత్తం అణువణువు గాలిస్తున్నాయి. ఇంకా ఎక్కడ విస్ఫోటానికి సంబంధించిన పదార్థము దొరకలేదు. కానీ అయినా మన పోలీసులు బృందం తనిఖీ చేస్తూనే ఉన్నారు అంటూ ఏ టీవీ ఛానల్కి చెందిన ఒక రిపోర్టర్ తమ కెమెరాకి చెప్తూ అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. చుట్టూ గందరగోళంగా ఉంది. ముందుకు వెళ్ళడానికి లేదు. ఏదో పేరుతో సెక్షన్ పెట్టేశారు. కాలేజీ వాళ్ళు కొంతమంది కనిపించడంతో వెళ్ళి పప్పిని అడిగాడు జై. చూడలేదన్నారు. తర్వాత పప్పి ఫ్రెండ్స్ కనిపించారు. ఎగ్జామ్ హాల్లో చూసాం. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే టైంకి కాల్ వచ్చింది. ఈ గందరగోళంలో పడి చూడలేదన్నయ్యా అన్నారు క్లాస్మేట్స్. మొత్తాన్ని అడిగాడు. తెలీదని చెప్పారు. ఈ లోపల ఉషా, శ్రీనివాస్, శాస్త్రి కూడా స్పాట్కి వస్తారు. పప్పి ఎక్కడా అని అడిగింది ఉష. లేదమ్మా, లోపల లేదు, ఇక్కడ లేదు, ఇంటికి రాలేదు, తనెక్కడికెళ్ళిందో అర్థం కావట్లేదు అన్నాడు జై. భయపడిపోయింది ఉష. ఎక్కడికి వెళ్తుంది మనకి చెప్పకుండా అంటూ తనకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసింది. ఆ తర్వాత ఉష, శ్రీనివాస్ కూడా చుట్టూ వెతికారు. తన ఫ్రెండ్స్ వీళ్ళతో పాటు వెతకడం ప్రారంభించారు. 3 గంటలకు ఇది బాంబు బెదిరింపు మాత్రమే అని, బాంబు లాంటిది ఇంకా ఏమీ ఇక్కడ లేదని, ఎవరో ఆకతాయి పని అని, అది ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ మీడియాకు అనౌన్స్ చేసింది డిపార్ట్మెంట్. బాంబు తాలూకు ఎలాంటి పదార్థం దొరకకపోవడంతో ఇక ఎంత వెతికినా పప్పి కనపడలేదు. వెంటనే అప్పటికప్పుడు శ్రీనివాస్, శాస్త్రి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్కి. అసలే పిచ్చి పిల్ల ఎక్కడైనా భయపడి కూర్చుండిపోయిందా? లిఫ్టులో కానీ, క్లాస్ రూమ్లలో కానీ, మరి ఎక్కడైనా దాక్కుందా బాంబు భయానికి? ఆ ఆలోచన రాగానే వెంటనే శ్రీనివాస్కి కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడాడు. దాంతో డీజీపీ రిక్వెస్ట్ మేరకు పోలీసులకు తో వెళ్లి అణువణువు గాలించారు. వాష్రూమ్లతో సహా ఎక్కడైనా ఇరుక్కుపోయిందేమో అని. కానీ ఎక్కడా ఒక మనిషి జాడ లేదు అంటూ రిపోర్ట్ ఇచ్చారు బయటికి వచ్చిన పోలీసులు. అంతా వెతికారు. జై పప్పి జాడ లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన ఫోన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉష ఏడుస్తూనే ఉంది. పప్పి ఫ్రెండ్స్ తనని ఓదారుస్తూ వాటర్ తాగించారు. పప్పీకి షాపింగ్ పిచ్చి ఉందని చుట్టుపక్కల షాపింగ్ మాల్ కూడా వెళ్ళి వెతికేసి వచ్చారు ఆమె ఫ్రెండ్స్. ఇక బలవంతం మీద పప్పీ ఫ్రెండ్స్ నిచ్చి ఉషాని ఇంటికి పంపించాడు జై. ఈలోపు సూరమ్మ దర్శన్కి చెప్పడంతో సంధ్య, దర్శన్ ఇంటికి వచ్చేశారు ఉషా దగ్గరికి. కాలేజ్ సీసీటీవీ అంతా వెతికారు. పప్పి లోపలికి ఎంట్రీ ఇచ్చేది రికార్డింగ్ లో ఉంది. కానీ ఎప్పుడైతే బాంబు బెదిరింపు వచ్చిందో అప్పటి నుంచి సీసీటీవీలు పనిచేయడం మానేశాయని పోలీసులు చెప్పారు. పప్పి ఫోన్ కూడా ట్రేస్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ సీసీ కంట్రోల్ రూమ్ కి కూడా ఫోటోని పంపించారు. జైకి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? పప్పి ఎక్కడికెళ్ళింది తమకు చెప్పకుండా? ఎక్కడికి వెళ్తుంది? అసలేం జరిగింది? ఏమీ అర్థం కావడం లేదు. లేదు, నేను ఇంకా షార్ప్గా ఆలోచించాలి. మా చుట్టూ ఏదో జరుగుతుంది. పప్పి ప్రమాదంలో ఉంది అని ఆలోచిస్తూ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. నా పప్పి ఎటు వెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు, ఎక్కడ ఉంది, ఎలా ఉంది నీకు తెలుసా? ప్రస్తుతం తను ప్రెగ్నెంట్. ఇప్పుడు నేనేం చెయ్యాలిరా? నా పప్పి ఎలా ఉందో ఏంటో? శ్రీనివాస్ బాధపడతాడు డీజీపీతో. నాకు అర్థమవుతుంది నీ బాధ.
కానీ మన పాప ఏమైందో లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారో అని తెలియాలి అంటే కొంచెం టైం పడుతుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్రీనివాస్. ఇలాంటి టైంలో మీ ఫ్యామిలీకి నువ్వే అండగా ఉండాలి. కానీ ఇలా బాధపడితే ఎలా? తనకేం జరగదు. థింక్ పాజిటివ్. అయినా నీకు ఎవరిపైన అనుమానంగా ఉంటే చెప్పు అన్నాడు డీజీపీ. అనుమానం లేదు, కానీ ఇదివరకు ఇలా జరిగింది అంటూ గంగూబాయ్ అతని కూతురు శాలిని జైని ప్రేమించడం, పప్పీని ఒకరోజు కిడ్నాప్ చేసి శాలిని తీసుకెళ్లడం అంతా చెప్తాడు డీజీపీకి. డీజీపీ ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని శ్రీనివాస్ని తిట్టి వెంటనే గంగూబాయ్ పైన యాక్షన్ తీసుకోవడానికి కంప్లైంట్ ఇవ్వమంటాడు. శ్రీనివాస్ కూడా ఇదే కరెక్ట్ అనుకొని కంప్లైంట్ రాసి ఇస్తాడు. తల భారంగా అనిపించింది. కళ్ళు తెరవాలన్నా మూసుకుపోతున్నాయి. అయినా బలవంతంగా తెరిచి చూసింది పప్పి. ఎదురుగా ఒక ముగ్గురు నిల్చున్నారు. అందులో ఒక లేడీ చైర్ పై నుంచి లేచి పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ప్రేమగా. బానే ఉందండి అని చటుక్కున లేచి కూర్చొని మీరెవరు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మా బావెక్కడా? అంది పప్పి. నేను అప్పుడు గుర్తొచ్చింది ఎగ్జామ్ హాల్కి వెళ్ళినట్టు. నేను కాలేజీ నుంచి ఇక్కడికెలా వచ్చాను అని అడిగింది. నువ్వు భయపడకు. కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను ఇక్కడికి ఒకతను తీసుకొచ్చాడు. ఏదైనా తింటావా అని అడిగింది. ఎందుకో భయమేసింది ఆమెని చూస్తే. లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో చెప్తే థాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను. మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది పప్పి. అతను తన బైక్ పాడైతే రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు. నీకేమైనా కావాలి అంటే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తీసుకొని తిను. నేను బయట ఉంటాను అంటూ మరో మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది ఆమె. లేదు, నేను వెళ్ళగలను. మా ఇంటికి అతన్ని రమ్మని చెప్పండి. మా ఇంటి అడ్రస్ ఇస్తాను. అక్కడికి రమ్మనండి అంటుంది వెనక నుంచి పప్పి. కానీ ఆమె అసలు వినిపించుకోలేదు. బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ టైం చూస్తే దాదాపు 6:30 అవుతుంది ఈవినింగ్. అమ్మో, చాలా టైం అయింది. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేను అని పక్కనే ఉన్న తన బ్యాగ్ మొత్తం చెక్ చేసింది. తన ఫోన్ కనపడలేదు. డోర్ దగ్గరికి వెళ్ళి బాగా బాది, ఏమండి, కొంచెం డోర్ తీయండి. నేను ఫోన్ చేసుకోవాలి. నా ఫోన్ లేదు, మీ దగ్గర ఏమైనా ఉందా అంటూ. కానీ బయటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎందుకో తనకి చాలా భయం వేసింది. కనీసం ఫోన్ అయినా ఇవ్వండి, మా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంది. అయినా నో రిప్లై. పప్పికి భయంతో మరొకసారి కళ్ళు తిరిగి పడిపోయింది. నైట్ కి కూడా పప్పి గురించి ఎలాంటి విషయం తెలియలేదు. పోలీసులు కూడా ఇలాంటి చాచుకి దొరకలేదన్నారు. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఇక ఉషా శ్రీనివాస్ ని ఓదార్చే వాళ్ళే లేరు. పప్పి ఏమైందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. సూరమ్మ శోకాలు అందుకుంది. దర్శన్, సంధ్య కంట్రోల్ చేస్తున్నారు ఆమెని. ఇక జై మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ రోడ్లపైన పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడు. తిరిగి తిరిగి అలసిపోయి ఫైనల్ గా గంగూబాయి ఇంటికి వెళ్ళాడు. వెళ్తూనే గట్టిగా అరుస్తూ చేతికి అందినవి కింద పలగొట్టాడు. ఇంట్లో వాళ్ళందరూ జైని చూసి భయపడిపోయారు. ఆ టైంలో గంగూబాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు. పార్వతి, గంగూబాయ్ బయటికి వచ్చారు. ఏమైంది బాబు అని భయపడుతూ అడిగారు గంగూబాయ్. నా మరదలు ఎక్కడ అని సీరియస్ గా అడిగాడు. ఏమైంది బాబు పప్పీకి అని అడిగింది పార్వతి. నీ మొగుణ్ణి అడుగు, వాడే కిడ్నాప్ చేశాడు అన్నాడు జై కోపంగా. ఆ మాట విని షాక్ లో ఉన్న గంగూబాయిని, ఏంటి ఇది నిజమా అని అడుగుతుంది పార్వతి. కాదు కాదు, ఇది నిజం కాదు. అసలు అమ్మాయికి ఏమైంది, కనిపించడం లేదా అని అడిగాడు కంగారుగా. అబద్ధాలాడకు, గ్యారంటీగా ఇది నీ పనే. నువ్వు నీ కూతురు కలిసి డ్రామా ఆడుతున్నారా? నరికి పోగులు పెడతా మీ ఇద్దరిని. ఏమనుకుంటున్నారో మర్యాదగా చెప్పు, నా మరదలు ఎక్కడ ఉంది అంటూ రివాల్వర్ తీసి గంగూబాయి నెత్తికి పెట్టాడు జై.
అప్పుడే అతన్ని తోసేసింది అవతలికి. ఎదురుగా చూస్తే శాలిని ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని కోపంగా చూస్తూ, పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మరదలు కనిపించకపోతే మా డాడీని అంటావే? ఎక్కడెక్కడ తిరుగుతుందో ఫ్రెండ్స్ తో, తనకేం జరిగినా మాదే బాధ్యత అని అడిగింది కోపంగా. అవును, మీ బాధ్యతే. ఫస్ట్ నీ తండ్రి కిడ్నాప్ చేశాడు ల్యాండ్ విషయంలో అని శాలిని ముందుకు వచ్చి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి, తర్వాత ఆ పిచ్చి పిల్లని నమ్మించి షాపింగ్ అంటూ నువ్వు తీసుకెళ్ళి ఏం చేశావు? ఇప్పుడు మాత్రం ఏమీ తెలియని పత్తితులా మాట్లాడుతున్నావా? చంపేస్తా! ఆడపిల్లవని కూడా చూడను. నా పప్పి జోలికి వస్తే అని వార్నింగ్ ఇస్తుంటే జైల్లోని మరో కోరణం చూస్తూ భయపడి నిలబడిపోయింది సైలెంట్ గా శాలిని. మీరిద్దరూ కలిసి ఎన్ని నాటకాలాడారు? ఎగ్జామ్ కని వెళ్ళిన నా మరదలు కనిపించట్లేదు. ఈ కిడ్నాప్ వెనుక మీ ఉద్దేశం ఏముందో నాకు తెలీదు. మర్యాదగా ఏం జరిగిందో చెప్పు. తనను వదిలేయండి. లేకపోతే ఇక్కడ ఇల్లు ఉండదు, శ్మశానం ఉంటుంది అంటాడు కోపంగా జై. చెప్తే అర్థం చేసుకో జై. మాకేం సంబంధం లేదు. నేనిప్పుడే హాలిడే ట్రిప్ నుంచి వస్తున్నాను. డాడ్, నేను లేని టైంలో మీరేమైనా అంటుంది. అమ్మో, నాకు అంత ధైర్యం ఎక్కడిది? జైబాబుకి నేనే వణికి చస్తున్నాను. పైగా వీళ్ళన్నయ్య. ఇంకేమైనా ఉందా? బతుకు మీద ఆశ లేదనుకుంటున్నావా నాకు? అని అడిగాడు గంగూబాయ్. అచ్చా, నేనంటే అంత భయం ఉందా? ఉంటే ఇలాంటి కిడ్నాప్ కి ఎందుకు పాల్పడతావు? చెప్పు, నిజం చెప్పు. ఎవరు చేశారు? దీని వెనకాల ఎవరున్నారు? మర్యాదగా చెప్తే కామ్గా వెళ్ళి నా భార్యను తెచ్చుకుంటా. అసలే తన ఒంట్లో బాలేదు. పైగా ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నాడు జై. ఒక క్షణం శాలిని మనసు విలవిలలాడింది ఆ మాట వినగానే. కానీ ఏం చెయ్యను? అతని మనసులో నాకు చోటు లేదు. ఇక నేను ఎంత బాధపడి కూడా ఏం లాభం అనుకుంది. వెంటనే పార్వతి జై దగ్గరికి వచ్చి, నిజం బాబు, ఆయనకి ఏమీ తెలీదు. నా మాట నమ్మండి. నా భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు నాన్న. కానీ మాకు ఒక ఆడపిల్ల ఉంది. తను కూడా నాకు కూతురు లాంటిదే. పైగా ఉట్టి మనిషి కాదు అంటున్నావు. ఇలాంటి టైంలో అలాంటి పాప పనులు మేమెందుకు చేస్తాం? మా ఆయన పేరుకే రౌడీ, కానీ ఆడవాళ్ళు చిన్న పిల్లల జోలికి వెళ్ళడు. ఫస్ట్ టైం మీ మరదలి జోలికి వెళ్ళాడు. ఆ తర్వాత మా శాలిని ఏదో పిచ్చి పని చేసిందంట. ఈ మధ్యనే తెలిసింది. ఆయనే చెప్పి బాధపడ్డాడు. నిజం చెప్తున్నాను బాబు. అసలు నేను ఏం జరిగింది? అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు? మా విషయం వదిలేసి ఇంకా లోతుగా ఆలోచించు నాన్న. ఈయన గురించి ఆలోచించి సరైన వ్యక్తుల్ని పట్టుకోకపోతే చాలా కష్టం. అక్కడ ఉన్నది ఒక్క ప్రాణం కాదు, రెండు. ఆలోచించు అంటుంది పార్వతి. ఆమె మాటలకి ఆలోచనలో పడ్డ జై కూడా అలాగే నిలబడిపోయాడు. ఇంకా నమ్మకం లేదా బాబు? నిజం చెప్తున్నా, నాకు ఏ పాపం తెలీదు. ఇదివరకు చేశాను కాబట్టి మీరు ఇలా అనుకుంటున్నారు. సరే, పర్వాలేదు. మీ బాధను నేను అర్థం చేసుకుంటాను. నా ప్రొఫెషన్లో నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు బాబు. నేను వాకప్ చేస్తాను. నా మనుషులని పంపిస్తాను వెతకడానికి అమ్మాయిని. ఏం కాదు, దొరుకుతుంది అన్నాడు గంగూబాయ్. ఇక అక్కడ ఉండలేక జై బయలుదేరతాడు. అప్పటికే గంగూబాయికి ముక్తార్ నుంచి కాల్ వస్తుంది. అటువైపు నుంచి మాటలు విని భయపడిపోయాడు గంగూబాయ్. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్ కి పిలిచారు జైని. మళ్ళీ అంతలోనే డీజీపీ కాల్ చేసి తనే వస్తున్నట్టు చెప్పాడు. దాంతో ఇంట్లో సంధ్య, దర్శన్, సాత్విక్, సూరమ్మ, శాస్త్రి, అప్పుడే వచ్చిన గంగూబాయ్, శాలిని, పార్వతి, అలాగే పప్పి, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. డీజీపీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఒక అరగంటకు వస్తూనే శ్రీనివాస్ని కేస్ వాపస్ వెనక్కి తీసుకోమని చెప్పాడు. షాక్ అయిపోయారు ఇంట్లో వాళ్ళందరూ. ఏం జరిగింది? మా అమ్మాయికి ఏమైనా అంటుంది భయంగా ఉష ఏడుస్తూ. అయ్యో, అలాంటిది ఏమీ లేదమ్మా. మీ అమ్మాయి క్షేమంగానే ఉంది. మరి ఎందుకు వెనక్కి తీసుకోమంటున్నారు కేసుని అని అడిగాడు శ్రీనివాస్.
జైకి అసలు అర్థం కావడం లేదు. వెంటనే పైకి లేచి, ఏంటి విషయం అంకుల్? ఇప్పటికే తన విషయంలో మేం చాలా సఫర్ అవుతున్నాం. స్టేషన్‌కి రావొద్దన్నారు. ఇప్పుడు కేస్ వెనక్కి తీసుకోమంటున్నారు. ఏదైనా ఉంటే సూటిగా చెప్పండి అన్నాడు జై. శ్రీనివాస్ నా ఫ్రెండ్ కాబట్టి వాడి పరువు గురించి ఆలోచిస్తున్నాను బాబు. అమ్మాయి తన ఇష్టంతోనే వెళ్ళింది అన్నాడు డీజీపీ. వాట్ నాన్సెన్స్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇష్టం లేక వెళ్ళింది అంటే ఏమిష్టం లేదు? మేమిష్టం లేదా? ఇల్లిష్టం లేదా? లేక తన భర్త ఇష్టం లేకనా? కోపంగా అడిగాడు శ్రీనివాస్. యస్, తనకి జై అంటే ఇష్టం లేదు. బలవంతంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నావంట కదా, అది ఇష్టం లేదు. ఇన్ని రోజులు బలవంతంగానే మీకు భయపడే బతికిందంట. ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి వెళ్ళిపోయాను అంటుంది. తను మేజర్. ఈ విషయంలో మేము మీకు ఎలాంటి హెల్ప్ చేయలేం. ఇప్పటికే మీరు తనని చాలా ఇబ్బంది పెట్టారు అంటుంది. తను రివర్స్ అయి మీ మీద కేస్ పెట్టొచ్చు. తనకి ఆ రైట్ ఉంది అన్నాడు డీజీపీ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.